వెల్కమ్ టు అవర్ ఛానల్ మైక్ అండ్ వోకల్ విత్ రింగ్ సైజుల్ షోకు స్వాగతం. తెలంగాణ జానపదాలకు పెట్టింది పేరు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ తెలంగాణ పండుగలలో పాడుకునే పాటలను అనేకం హైదరాబాద్ నగరంలో పాడుతున్నటువంటి గాయకుడు, అనేక మందిని చైతన్యం చేస్తూ అనేక వేదికల మీద కొన్ని లక్షల మంది హృదయాల్లో ఉన్నటువంటి గాయకుడు కార్తిక్ మనతో ఉన్నాడు. ఆ కార్తిక్ తోటి ఈరోజు చర్చించుకుందాం. నమస్తే కార్తిక్. నమస్తే అన్న, బాగున్నారా అన్న? ఫైన్. నువ్వు పిలవగానే వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ అంటే హైదరాబాద్ నగరంలో అద్భుతమైన పాటలు, రెండోది భజన పాటలు. భజన పాటలలో ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి బోనాల పాటలు చాలా అద్భుతంగా ఎవరు పాడతారంటే ఎక్కువలో ఎక్కువ పేరు కార్తిక్ పేరు వస్తుంది. మిగతా సామాజిక చైతన్య కార్యక్రమాలు, గీతాలు పాడేటలు అనేక మంది ఉంటారు. కానీ నీకున్న ప్రత్యేకత ఏంటంటే నువ్వు పాడుతూ రాసుకొని పాడుతుంటావు. అదో గొప్ప విషయం. సో మనం ఇంటర్వ్యూలోకి పోయే ముందు ఒక మంచి పాటతోటి స్టార్ట్ చేసుకుందాం. అంటే అన్నిటిలో ప్రారంభం గణపయ్య కాబట్టి గణపయ్య తోటి స్టార్ట్ చేసుకుందాం. ఓకే. నేను రాసిన పాట అంటే అయ్యవారు వచ్చి గండాలను తొలగించి చేస్తాడు నా నవరాత్రులు అన్నట్టుగా నేను రాసిన పాట, దాంతో స్టార్ట్ చేసుకుందాం. గజ్జలు 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 గట్టిండు స్వామి, గజ్జలు గట్టిండు మూషిక వాహనుడు, గజలు గట్టిండు స్వామి, గజలు గట్టిండు పార్వతమ్మ పుత్రుడు, పయనమయ్యిండు స్వామి, పయనమయ్యిండు పాపాత్మల సంహరించగ బయలుదేరిండు స్వామి, బయలుదేరిండు గజలు 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 గట్టిండు స్వామి, గజలు గట్టిండు మూషిక వాహనుడు, గజలు గట్టిండు దేవుడు, గజలు గట్టిండు అన్న. ఓకే. మొత్తానికి ముందుగా గణపతితో స్టార్ట్ చేసిన అంటే ఏ కార్యక్రమాలలో కూడా గణపతి తోటి రాసిన పాట అన్న. అంటే ఆయన వచ్చి అంటే ఆ నవరాత్రులలో వచ్చి కూర్చొని పోవడం కాదు, ఆయన మనకి ఏమి అందిస్తుండు, ఎందుకోసం వస్తుండు, మన లోపల పాపాలు తొలగించడము అంతా చూడడం చేయడం అన్నట్టుగా ఒక కాన్సెప్ట్ తోటి రాసుకున్నా సాంగ్. నువ్వు రాసుకున్నా? నేను రాసుకున్నా. అయితే ఆ రైటింగ్ లో కూడా పాపాలు దోషాల కంటే అంటే నా అభిప్రాయం ఏంటంటే కొంచెం కష్టాలు ఉన్నాయి జనాలకు, అది కూడా ఉందన్న. అంటే మనకి రోడ్డు బాగలేదు, నీళ్లు రావట్లేవు, అదే కష్టం ఉంది. గణపతి నువ్వు నిజంగా దేవుని అయితే మాకు చేయాలి కదా అన్నట్టుగా ఉంది మొత్తం. అంటే సాంగ్ మొత్తం ఉంది. అంటే షార్ట్ లో ఎంట్రీ కోసం అయ్యవారిని తీసుకున్నాం అంతే. ఇప్పుడు చాలా బాగుంది, బాగా రాసిన. అంటే నేనేమంటున్నా పాట దేవుణ్ణి కొలవడం ఒక భాగం అయితే పాట ప్రజల్ని చైతన్యం చేయాలి. సరే ఆయన పేరు చెప్పుకున్నా ఈ జనాల్లో ఉన్నటువంటి సమస్యలను మనం వెలికి తీయాలి. నీ పాట ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, అద్భుతమైన పాట. సరే ఇప్పుడు మీ పేరు, మీ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఒక్కసారి ప్రేక్షకుల కోసం. అన్న నా పేరు కార్తిక్, నా ఛానల్ వచ్చేసి గడ్డం ఫోక్స్ యూట్యూబ్ ఛానల్. నేను గత 15 సంవత్సరాల నుండి భజనలు చేస్తున్నాను, ఈవెంట్స్ చేస్తున్నాను, సాంగ్స్ 10 years నుంచి సాంగ్స్ రాస్తున్నాను. మా ఊరు వచ్చేసి వనపర్తి జిల్లా కొత్తకోట మండలం వడ్డవట గ్రామం. అంటే తాత అప్పట్లో పాడుతుండే, ఇప్పుడు నాది స్టార్ట్ అయింది. ఇప్పుడు మీది వడ్డేవాట ఊరు, విలేజ్ అన్న. అంటే నీకు పాడడం చిన్నప్పటి నుంచి అన్న. ఎట్లా మీ అంటే భజన్స్కి వెళ్ళడం అలవాటు. స్కూల్లో ఉన్నా సరే మనిషిని స్కూల్ ఉంటాను కానీ మైండ్ మాత్రం భజన ఉంటది. ఆడ పూజ ఉందంటే పూజకి వెళ్ళిపోవాలి. ఆ భజన మండలిలను చూసి నేను కూడా ఇలా చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ తోటి నేను భజన పెట్టుకొని. మీ తాత పాడేదా? తాత అంటే ఇక ఊర్లో అంటే భోగ మాటలు ఉంటాయి కదా అప్పట్లో. ఏం పాటలు పాడేది మీ తాత? ఇక ఆయన మనకు అంత ఐడియా లేదన్న, అంటే చెప్తుంటే వినం. మీ నాన్న పాడేదా? లేదన్న. అమ్మ? లేదన్న. ఎవరు లేదు. మీ ఇంట్లో ఎంతమంది మీరు ఫ్యామిలీ? నేను, మమ్మీ, డాడీ, అన్నకి రీసెంట్ గా మ్యారేజ్ అయింది, ఇప్పుడు బాబు. ఓకే. మీ చదువు ఎక్కడ కొనసాగింది? నాది అంతా హైదరాబాద్ అన్న. పుట్టింది ఒకటి ఊర్లో, పెరిగిందంతా హైదరాబాదే. ఇక్కడ అశోక్ నగర్ శిల్పగ్రామ హై స్కూల్లో ఫస్ట్ LKG to 10th వరకు అందులోనే చేశాను. నువ్వు స్కూల్లో పాటలు పాడేదా? అన్న. ఏం పాటలు పాడేది స్కూల్లో? అంటే ఇక వందే మాతరం, అంటే ఇక స్కూల్ టైంలో మొత్తం వందే మాతరం మనకు ప్రేయర్ టైంలో మామూలు స్టేజ్ల మీద పాడేది. అంటే ఇక సిగ్గు ఇక ఎవరే అంటే మన లోపల హోప్ ఉంటది, బట్ ఏమైనా మిస్టేక్ అయితే ఎవరేమనుకుంటారు. ఫుల్ డివోషనల్. ఓకే. డివోషనల్ మొట్టమొదటి పాట, ఒకవేళ నువ్వు డివోషనల్ అక్కడ ఊర్ల నుంచే ఇష్టం అని చెప్పినావు, చదువు అంతా ఇక్కడ కొనసాగింది కదా, మరి నువ్వు మొట్టమొదట పాడిన డివోషనల్ పాట ఏంటిది? మొట్టమొదట అంటే నేను గంగపుత్ర నరసింహరావు అన్నకు ఫ్యాన్ అన్న.
ఓహో. నేను ఇన్స్పైర్ అయ్యి నేను ఈ పాటలు అనేది వచ్చింది గంగపుత్ర నరసింహరావు నన్ను చూసే. ఓకే. ఆయన పాటనే శుక్లాంబరధరం అనేసి గణపతి సాంగ్ ఉంటుంది. నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన సాంగ్ కూడా భజన్స్లలో ఇప్పటికి 10 years నుంచి ఇప్పటికీ అదే సాంగ్ తోటి నేను ప్రారంభమై ఉన్నా, అదే పాట పాడుతున్నాను. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం అని గణపతి పాట అది ఉంటుంది. సో గంగపుత్ర నరసింహరావుని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యాను. అంటే మీకన్నా ముందు గంగపుత్ర సంఘ నరసింహరావు పాటలు పాడుతున్నాం వినుకుంటూ ఇది సాంగ్, ఇది భజన. అంటే ఇక ఆ సాంగ్ని టీవీలో పెడుతుంటే నేను రాసుకుంటుండే. మధ్యలో ఇక బీజిఎం అనేది నాకు తెలియదు ఏ టైంలో ఇవ్వాలనేది. ఎంతవరకు చదువుకురు మీరు? ఇంటర్ అన్న. ఇంటర్ వరకు చదువుకున్నాను. ఇంటర్ తర్వాతనే స్టార్ట్ చేసారా పాటలు పాడడం? లేదన్న, ఫ్రమ్ ద చైల్డ్హుడ్ నుంచి. నేనేమంటున్నానంటే మీరు వేదిక మీద పాడడం, భజన మండలి స్టార్ట్ చేసింది. నీకు భజన మండలి ఉంటుందా? నాకుందన్న. ఏం దేని పేరు? హరిహర భజన మండలి. హరిహర భజన మండలికి కార్తీక్ ప్రొపరేటర్ అన్న. ఓకే. అయితే ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 10 years అవుతుందన్న. 2015 లో ప్రారంభించారు. సో మొట్టమొదటి మీకు వచ్చినటువంటి వేదిక భజన్ అయ్యప్ప భజన అశోక్ నగర్ లో. అశోక్ నగర్ గురుస్వాములు చాలా ఇన్స్పైర్ చేశారు నన్ను, చాలా సపోర్ట్ చేశారు. అందులో మా శివమాల అయ్యప్ప మాల గురుస్వామి శివన్న అని చెప్పేసి నన్ను ఇంకా చాలా ముందుకు తీసుకొచ్చాడు. ఈ అయ్యప్ప భజనలు అంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎన్ని పూజలు చేసి ఉంటాం? ఇయర్లీ మాక్సిమం 40 to 50 వరకు చేస్తాను. అంటే 10 సంవత్సరాలు అంటే ఒక 400 పూజల పైన ఎక్కువనే అన్న. అంటే నేను పూజలు చేయడం అదంతా ఒక వ్యక్తిత్వం, కానీ ఆ పూజల టైంలో మీరు పాడే విధానం ఉంటుంది చూడు, చాలా అద్భుతంగా ఉంటది. ఆ జనాలు కూడా అట్లా మైమర్చిపోతారు. సో ఇప్పుడు మనం చర్చించుకునే అంశం ఏంటంటే ఆషాఢ మాసం కదా, ఈ బోనాల ప్రోగ్రామ్ లో ఏమైనా చేసిన అన్న? బోనాల ప్రోగ్రామ్ కూడా అమ్మవారి అలంకరణలతోటి, అమ్మవారి రూపాలతోటి, ఆమె చరిత్రలతోటి చేసిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. బోనాలలో గుడి కాడ పాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక పాట, మంచి బోనాల పాట. అమ్మ వచ్చినాదిరో అమ్మ వచ్చినాదిరా ఆషాఢ మాసమందు బోనమందు కొనగా అమ్మ వచ్చినాదిరా అమ్మ వచ్చినాదిరో అమ్మ వచ్చినాదిరా ఆషాఢ మాసమందు బోనమందు కొనగా అమ్మ వచ్చినాదిరా కాళ్ళకు గజ్జలు గటే అమ్మ వచ్చినాదిరా కంటికి కాటిక వెటే అమ్మ వచ్చినాదిరా చేతుల శూలం బట్టే అమ్మ వచ్చినాదిరా కదలి వచ్చినాదిరో కదలి వచ్చినాదిరా ఆషాఢ మాసమందు బోనమందు కొనగా కదలి వచ్చినాదిరా కదలి వచ్చినాదిరో కదలి వచ్చినాదిరా ఆషాఢ మాసమందు బోనమందు కొనగా కదలి వచ్చినాదిరా అమ్మ వచ్చినాదిరో అమ్మ వచ్చినాదిరా ఆషాఢ మాసమందు బోనమందు కొనగా అమ్మ వచ్చినాదిరా ఆషాఢ మాసమందు బోనమందు కొనగా అమ్మ వచ్చినాదిరా ఆషాఢ మాసమందు బోనమందు కొనగా అమ్మ వచ్చినాదిరా ఆషాఢ మాసమందు బోనమందు కోగా అమ్మ వచ్చినాదిరా కంటికి కాటుక పెట్టి అమ్మ వచ్చినాదిరా కాళ్ళకు గజ్జెలు గటే అమ్మ వచ్చినాదిరా మల్లన్న తోడుగా అమ్మ వచ్చినాదిరా ఎంట పోత రాజుతోనా అమ్మ వచ్చినాదిరా ఉరికి వచ్చరా ఈరగోల సేత వట్టి పోత రాజులు వచ్చరా ఉరికి వచ్చరా అమ్మ వచ్చినాదిరా ఆషాఢ మాసమందు బోనమందు కొనగా అమ్మ వచ్చినాదిరా పరశురాముని కన్న తల్లి అమ్మ వచ్చినాదిరా జమదగ్ని ఇల్లాలు అమ్మ వచ్చినాదిరా పార్వతమ్మ ముద్దు బిడ్డ అమ్మ వచ్చినాదిరా శివయ్య చిన్న బిడ్డ అమ్మ వచ్చినాదిరా కదలి వచ్చినాదిరో కదలి వచ్చినాదిరా గర్వగంటు నీ బిడ్డ కదలి వచ్చినాదిరో కదలి వచ్చినాదిరా కదలి వచ్చినాదిరో కదలి వచ్చినాదిరా గర్వగంటు నీ బిడ్డ కదలి వచ్చినాదిరో కదలి వచ్చినాదిరా. చాలా 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 బాగుంది. ఇది నేను రాసుకున్న సాంగ్ అన్న. మీకు భజనలో చాలా టైప్ ఆఫ్ ఉంటాయి కాబట్టి మీకు మొదటనే అలవాటు అయిపోయింది. అంటే ఎట్లా అంటే ఆ ఊపు ఆ టైంలో, రెండోది ఆమె చరిత్ర తెలవాలి ఖచ్చితంగా. ఆ తల్లి చరిత్ర తెలియకపోతే ఏ పాట రాయలేము చేయలేము. బోనం గురించి ఏమన్నా, బోనం అంటే ఏంది, బోనం గురించి మీకు? బోనము అంటే నేను తెలుసుకున్నది ఏంటంటే అన్న, అందరు ఏంటంటే పొయ్యి పెట్టేసి రావడం అనే అదొక కాన్సెప్ట్ ఉన్నారు, కానీ బోనం అనేది అది కాదు. అప్పట్లో జమదగ్ని మునిరాజు ఆయన హెల్త్ అంటే మరణించే సమయంలో ఆయన బోనం ఎత్తుకొని వస్తుంది. బోనం అంటే నాకు ఎవ్వరు ఎంగిలి చెయ్యని అన్నము తీసుకొని రా ఎల్లమ్మా, అప్పుడు నేను బతుకుతా అనేసి చెప్తే ఆమె ఏం చేస్తుంది, అప్పట్లో స్టవ్లు పొయ్యిలు అంటూ ఏమీ లేవు.
కడుపుల మంటతోటి ఉమ్, 7 అంతరాల బోనం ఎత్తుకొని ఉమ్, 7 అంతరాల కుండ మట్టితోటి కుండలు తయారు చేసుకొని 7 అంతరాల బోనం ఎత్తుకొని వస్తుంది. ఓకే. వస్తుండగా ఎంగిలి చెయ్యని కుండతోటి ఉమ్, ఆయన తింటే నేను బతుకుతా. ఓకే. దానికి మధ్యలో కార్తికేయుడు అనేసి ఉంటాడు అన్న ఆ, ఆ, విలన్. ఉమ్, ఆయన ఏంటంటే ఎల్లమ్మ తల్లి పైన అంటే కన్ను పడ్డది. ఉమ్, నన్ను కాకుండా ఉన్న నువ్వు పెళ్లి చేసుకున్నావు, అవును, అవును. వాడు చచ్చిపోతేనే నువ్వు నాకు అందుతావు, ఓకే. జమదగ్ని చనిపోతే నువ్వు నాకు అందుతావు అనే కాన్సెప్ట్ తోటి మధ్యలో వచ్చి ఆ 7 అంతరాల బోనాన్ని అంటే ఒక అడక తినే వాళ్ళగా వచ్చి ఆ 7 అంతరాల బోనాన్ని ఎంగిలి చేస్తాడు. ఇప్పుడు భౌతి భిక్షాందేహి అంటే రూపాయన పెట్టకుండా పోతామా, అలా అని చెప్పేసి ఆ 7 అంతరాల బోనం మొత్తం 7 అంతరాల బోనం ఎంగిలి చేపిస్తాడు. అంటే బోనం కాన్సెప్ట్ భోజనం భోజనం అంటే తెలంగాణలో ఉన్న పల్లెలందరూ కూడా అంటే ఈ ప్రకృతికి సంబంధించి ఎట్లుంటదంటే అంటే ఎవరైతే భోజనాలు లేనుండో వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి, తల్లి నువ్వు కాపాడాలి. ఇంకొకటి ప్రకృతిపరమైన అంశం ఎందులో పసుపు బండార్ అని రాస్తాను. ఇది నిజంగా కూడా సైంటిఫిక్ గా చాలా బాగా ఇదైంది. అవునన్నా, సైంటిఫిక్ గా. సో అది కొంచెం జనాల్లో పసుపు బండారు ఉంటే ఏమైందంటే ఈ క్రిమి క్రిములు రావు అనే దాంతో కూడా ఉంటుంది. అందుకని మనకు దెబ్బ తగిలినప్పుడు టక్కున పెట్టేసుకుంటాం, యాంటీబయాటిక్ వెళ్ళిపోతాం. ఇంకొకటి నేను తెలియజేయడం ఏంటంటన్నా, పోతురాజులు అంటే ఆశ కాదు. అసలు ఊర్లో పోతురాజుని తిప్పడం ఎందుకు అంటే అక్క బోనం ఎత్తుకొని వెళ్ళినప్పుడు కార్తికేయుడు అడ్డమయ్యి బోనాన్ని ఎంగిలి చేస్తాడు. అలా ఈ యొక్క కలికాలంలో ఎదురు రావద్దు అని చెప్పేసి పోతురాజులని ఊరు తిప్పుతారు. అప్పుడు కూడా పోతురాజు ఉండే అన్న, కానీ ఆయన ఇందులో ఇన్వాల్వ్ కాలేదు. ఇందులో ఇన్వాల్వ్ కాలేదు. అది అంత విషయాలు తెలిసిన తర్వాత ఊర్లో జరిగే ఆషాఢ మాసాన జరిగే సందర్భంలో పోతురాజులు వచ్చి ఊరికి ఉన్న అన్ని రాక్షస గ్రహాలను ఎల్లగొట్టడానికి ఒంటి నిండా పసుపు బండారితోటి యాంటీబయాటిక్ దీని నుంచి వెళ్ళిపోవాలి. గజ్జల సప్పుడుతోటి ఆయన చేసే గజ్జల సప్పుడుకి ఏ భూత ప్రేతాలైనా సరే వెళ్ళిపోవాలి. తిప్పే ఈరగోల గాలిలో ఉన్నది వెళ్ళిపోవాలి. గజ్జ సప్పుడుకి సౌండ్ తోటి వెళ్ళిపోవాలి. పసుపు బండారి పైకి మీదకి రావడానికి వెళ్ళిపోవాలి. అది ఏరియా మొత్తం పాకాలనేసి ఊరంతా తిప్పుతారు. ఇక ఇప్పుడు ఏంటంటే అది అంటే నేను చెప్పొద్దు, ఇప్పుడు ఏంటంటే పోతురాజు అంటే ఒక షోప్ టాప్ లా అయిపోయింది అన్నట్టు. కానీ పోతురాజు హీరోగోల పట్టేవాడే పోతురాజు. హీరో నేను పోతురాజు వేషం వేసిన అంటే నేనే పట్టాలి. నీ చేతికి ఇస్తే నేను పోతురాజును కాదు. పట్టుకోవాలి. హీరోగోల పట్టుకుంటేనే వచ్చే రాక్షసుడు పోతురాజు ఉన్నాడు, నేను రావద్దు, హీరోగోల ఉంది ఈసి కొడతాడు, నేను రావద్దు అన్న ఒక కాన్సెప్ట్ తోటి ఉంటాడు. నీ చేతిలో లేనప్పుడు ఆయన ఎవరోలే అన్న ఒక కాన్సెప్ట్ తోటి ఉంటారు. సూపర్, మంచి వివరణ ఇచ్చినావు కార్తీక్, చాలా బాగా వివరణ ఇచ్చినావు. నేనేమంటున్నానంటే ఇప్పుడు నువ్వు ఇట్లా పాటలు పాడుతున్నప్పుడు మరి ఇంట్లో ఏమనలేదు, ఏం రా నీ పాటలు కథ ఏంది చదువుతావా లేదా ఏమన్నారు? ఎవరు ఏమన్నారు? భజనలు ఎందుకు, పాటలు ఎందుకు, చదువుకో మంచిగా, చదువుతా రాస్తా, కానీ ఇది అయితే నాకు నువ్వు ఎంత చెప్పి దీన్ని తెచ్చిపెట్టా. ఇంట్రెస్ట్ స్కూల్లో కూడా అన్న నా లాస్ట్ బెంచ్ టీచర్ ఆడ సబ్జెక్ట్ చెప్తుంటది, నా మైండ్ లోకి పాట వచ్చిందా బుక్ పక్క పెట్టి బుక్ తీసుకొని పాటలు రాసుకుంటా, దాన్ని పట్టించుకోను. అయితే నేనేమంటున్నానంటే ఈ పాటలు భజన్ టైపులనే కాకుండా ఇప్పుడు నాన్న మీద అమ్మ మీద ఏమన్నా ఒక మంచి పాట అంటే తాత పైన రాసుకున్నా ఒక్క పాట. తాత చనిపోయి మాకు ఈ ఇయర్ తోటి 15 years అన్న, 15 సంవత్సరాలు 2011 ప్రేమ. ఆయన మాతోటి ఉన్నది లేదు చేసింది లేదు, బట్ ఆయన ఉంటే ఎట్లుండు. ఈ రోజు కార్తీక్ ఈరోజు నేను ఊరికి పోయినా నా పేరుతో నన్ను ఎవరు పిలవరన్న, నా పేరు ఎవరికి తెలియదు కూడా. నేను పోతే లచ్చగౌడ్ వచ్చినా అని అంటారు. లచ్చగౌడ్ నేను ఏడిపోయినా అరే లచ్చగౌడ్ అనే పిలుస్తారు, కానీ అరే నీ పేరేం పేరు అని కూడా అడగరు. నానేం పని చేస్తాడు? డాడీ ఆటో డ్రైవర్ అన్న, ఈసీఎల్ టు అప్స్ కూడా మొత్తం ఆయన ఆటో యూనియన్ ప్రెసిడెంట్. ఏం పేరు? నాన్న పేరు నాగరాజ్ గౌడ్ అన్న. నాగరాజ్ గౌడ్ గారు ఏమనకండి, కార్తీక్ అద్భుతమైన సింగరు. నిజంగా ఎవరి టాలెంట్ ఎట్లుంటుందో తెలియదు కాబట్టి ఆ టాలెంట్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. మీరు కూడా కార్తీక్ నా విధంగా ఎంకరేజ్ తర్వాత చాలా సపోర్ట్ చేశాడు అన్న. డాడీ కూడా చేశాడు. సూపర్. వెళ్ళు ఇక భజన్స్కి వెళ్ళు, వస్తుంది పేరు వస్తుంది. ఊర్లో ఇప్పుడు ఏంటంటే నాగరాజ్ కొడుకు ఆడు పూజలే గానీ భజనలే గానీ ఏదైనా సరే కొట్టి పోతాడు, చాలు బాగా చేస్తాడు. ఇయర్ మొత్తం నేను మాలేసుకుని ఊర్లోనే ఉన్నా అన్న. ఊర్లో కూడా పూజలు భజనలు చేసి
ఊర్లో అందరికి ఏం మాల వేస్తావు నువ్వు? శివమాల వేస్తానన్న. శివమాల వేస్తావు. శివ ఈ అయ్యప్ప మాల వేయవు. అయ్యప్ప మాల వేయనన్న. ఓకే, తాత గురించి. అయ్యవారి అదృష్టం ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడు. ఓకే, తాత గురించి ఒకసారి పాట. గౌడులకే గౌడు వయ్య ఓ లచ్చ గౌడ నువ్వు ఎంత సక్కనోడి వయ్యా మా లచ్చ గౌడ. గౌడులకే గౌడు వయ్య ఓ లచ్చ గౌడ నువ్వు ఎంత సక్కనోడి వయ్యా మా లచ్చ గౌడ. వడ్డవాట గ్రామమందు ఓ లచ్చ గౌడ నువ్వు తెలుగేరికిష్టయ్య వారసుడవయ్యా. వడ్డవాట గ్రామమందు ఓ లచ్చ గౌడ నువ్వు తెలుగేరికిష్టయ్య వారసుడవయ్యా. గౌడులకే అర్రే గౌడులకే గౌడులకే గౌడు వయ్య ఓ లచ్చ గౌడ నువ్వు ఎంత సక్కనోడి వయ్యా మా లచ్చ గౌడ. గౌడులకే గౌడు వయ్య ఓ లచ్చ గౌడ నువ్వు ఎంత సక్కనోడి వయ్యా మా లచ్చ గౌడ. పీర్ల పండుగొచ్చనయ్య ఓ లచ్చ గౌడ నీ సవారి అడగబట్టే మా లచ్చ గౌడ. పీర్ల పండుగొచ్చనయ్య ఓ లచ్చ గౌడ నీ సవారి అడగబట్టే ఓ లచ్చ గౌడ. ఏడికి ఓతివయ్యా ఓ లచ్చ గౌడ నీ వారసులు చూడబట్టే మా లచ్చ గౌడ. ఏడికి ఓతివయ్య ఓ లచ్చ గౌడ నీ వారసులు చూడబట్టే మా లచ్చ గౌడ. గౌడులకే గౌడు వయ్య ఓ లచ్చ గౌడ నువ్వు ఎంత సక్కనోడి వయ్య మా లచ్చ గౌడ. గౌడులకే గౌడు వయ్య ఓ లచ్చ గౌడ నువ్వు ఎంత సక్కనోడి వయ్య మా లచ్చ గౌడ. బాగుంది. మరి అంటే చాలా మంది పాటలు రాస్తే యాది చేసుకునే పాటలు రాస్తే కొంచెం శివరంజని రాగంతో ఏడ్చుకుంటూ పాడే రాగంతో ఉంటది. కానీ ఇది అట్లేం లేదు, బాగున్నావు నువ్వు, చాలా మునగానివి. అంటే సవారీ అన్నావు అంటే మధ్యలో పీర్లు ఎత్తుకునేదా? తాత పీరెత్తుతే ఊర్లో మొత్తం ఊర్లో అందరుగా ఆయన అంటే నేను విన్నది ఏంటంటే అన్న ఆయన నీళ్ళలో నేను చూడలే విన్నా. ఆయన నీళ్ళల్లో చెయ్యి పెడితే తీయగా అయితే అంట. అంటే పీరెత్తుకొని పోయి నీళ్ళలో చెయ్యి పెట్టి తాపితే తీయగా అయితే అంట. మరి ఆయన చెయ్యి మహిమనా పీరెత్తుకున్న సవారి మహిమనా తెలియదు. అంటే మన తెలంగాణలోనే ఒక భిన్నత్వం లేకత్వం, మొత్తం భారతదేశంలోనే భిన్నత్వం లేకత్వం ఉంటుంది. ఎందుకంటే అది ముస్లింల పండుగ అయినా కూడా మనం హిందువులు అందరం కలిసి చేసుకునే పండుగ, అద్భుతమైన పండుగ. రెండోది మన వాళ్ళే పీర్లు ఎత్తుకుని వాళ్ళు మన దగ్గరికి వస్తారు, మన మీరు సవారి ఎత్తుకోవాలి తాత, మీరు ఎత్తుకుంటేనే దానికి గొప్పగా ఉంటుందని. అంటే అలాగే భలే అందరూ ఆడేది అప్పట్లో. ఇప్పుడు ఎక్కడ చూసినా కొంచెం తక్కువైనాయి, కానీ ఇప్పుడు తక్కువైంది, చాలా కష్టం. అట్లా పీర్ల పాట ఏమన్నా వచ్చా నీకు? పీర్ల పండుగ అంటే నేను ఒకటి రాసుకున్నా అన్న, అందరూ ఆనందంతో రాస్తారు పీర్ల పండుగ అంటే అది ఇది అని. కానీ ఆ వారం రోజులు 11 రోజులు 9 రోజులు మనం ఆడే ఆట తర్వాత మన మదిలోకించి పోదు. ఓకే, మన మదిలోకించి పోదు. ఓకే, వచ్చిండు కాసిం సవార్ వచ్చిండు, మౌలాలు వచ్చిండు అనే ఒక ఆలోచనతో ఉంటాం. అందరూ హ్యాపీనెస్ గా. అంటే నేను నా సబ్జెక్ట్ ఎట్లుంటది అంటే అన్న అందరు తీర్లో వెళ్ళాను నేను. ఓకే, అర్థమైంది. ఇప్పుడు మీ తాతను అర్థం పాట పాడినప్పుడే నాకు అర్థమైంది మీ తాత గురించి నువ్వు పాడుకున్న పాట. ఎందుకంటే జనరల్గా ఎవరన్నా పాడు తాత ఏడబోయినావు ఏడబోయినావు నువ్వు ఉన్నప్పుడు మంచిగా ఉండే మాకు చాలా అని కొంచెం పేతటిక్ ఏడుపు రాగాలు పాడతారు. నువ్వు దాన్ని అట్లా కాకుండా కొంచెం ఊపుగా ఉండి నువ్వు బాగున్నావు రావాలి. అట్లా ఎట్లా మరి పీర్ల పాట ఎట్లా రాసినావు మరి? అంటే ఇక సవారులు వెళ్ళిపోయినాయి అన్న, బయలు పడిపోయి నేను పడుకున్నా, కళలకు ఆయన వస్తుండు, లేచిన ఆయన వస్తుండు. పోయిస్తే ఆడ దర్గా కాడ పోయి చూస్తలేడు. కాశీ 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 కాశీమా నువ్వు ఏడబోతి వయ్య కాశీమా, కాశీ 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 కాశీమా నువ్వు ఏడబోతి వయ్య కాశీమా. లాలి 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 మౌలాలి నువ్వు కాన రాకపోతే మౌలాలి, లాలి 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 మౌలాలి నువ్వు కాన రాకపోతే మౌలాలి. దర్గా ముందాడా కాశీమా మేము అలా ఆడుతుంటే కాశీమా, వెనక నుండి వచ్చి మౌలాలి చెయ్యి అందించిన వయ్య మౌలాలి. ఏడబోతి వయ్య కాశీమా కాన రాకపోతే వయ్య కాశీమా, ఏడబోతి వయ్య మౌలాలి మాకు దూరం అయితే వయ్య మౌలాలి. ఏడబోతి వయ్య కాశీమా ఒక్కసారి రావయ్య కాశీమా, ఏడబోతి వయ్య మౌలాలి ఒక్కసారి నారావయ్య మౌలాలి. దర్గా ముందాల మౌలాలి బొడ్డమ్మ వేస్తుంటే చూడయ్యా, వెనక ముందాల వచ్చేనయ్యా సవారి ఊరికి వచ్చేనయ్యా. దర్గా ముందాల మౌలాలి మేము బొడ్డమ్మ వేస్తుంటే మౌలాలి, సవారి వచ్చే ఓ అయ్యా మమ్ము దయ్యము తెచ్చే మా అయ్యా. సూపర్ సూపర్ సూపర్. అంటే పాటలు అంతా నువ్వే నేను రాసుకునే వేరే లేదన్న. చాలా అద్భుతం, చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే నువ్వు ఈ అన్ని పండుగలను బేరేజ్ చేసుకుంటూ పాటలు రాస్తుంటావు. ఈ పాటలు పాడుతున్న క్రమంలో చాలా మంది పొగిడే వాళ్ళు. అవునన్న, కార్తిక్ బాగా పాడుతున్నాడు, ఇదని తొక్కెద్దు. కానీ చాలా మంది
మనం బాధపడేటట్టు అనేవాళ్ళు కూడా ఉంటారు. ఉన్నారన్న. అట్లా మీరు ఏ సందర్భంలో అయినా బాధపడిన అంశాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయన్న. 2020లో నేను భజన మండలి పెట్టుకున్నాక ఎవరో కాదన్న, ఇప్పుడు బయట ఒక మాట అంటే పడతామేమో, నా బస్తీ వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తారని నేను ఏ హోప్ తోటి అయితే నేను భజన మండలి పెట్టుకొని నేను వచ్చాను. నువ్వేం చేస్తావురా భజన? అబ్బా, నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, నువ్వేం చేస్తావు? ఇప్పుడు బయట ఒక మాట ఆయన చెయ్యడంటలే అంటే నీకేం తెలుసు భయ నా గురించి అని నేను అనుకోవచ్చు, కానీ నువ్వే నన్ను అంటే ఇప్పుడు బయట వాడికి ఏమనిపిస్తుంది, వాళ్ళ బస్తోడే వాళ్ళకి సపోర్ట్ చేయడు అని ఒక హోప్ వస్తుంది. నేను చెప్పిన అన్న నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నావు, నువ్వు నన్ను ఏం అర్థం చేసుకున్నావు? ఇప్పుడు నన్ను తొక్కడానికి అంటున్నావా లేకపోతే నన్ను నా టాలెంట్ ఇంకా పెంచుకోవడానికి అంటున్నావా నాకు తెలియదు. ఎనీవేస్ కానీ నేనైతే తగ్గను, నేను విడిచిపెట్టాను. సూపర్ సూపర్ సూపర్. మా మమ్మీ డాడీ చెప్తానే నేను విడిచిపెట్టలేదు. హూ ఆర్ యూ బస్ ఒక్కటే మాట. మీరు ఏమని అనుకోండి, మీరు నాకు భజనలు ఇస్తారని నమ్మకంతో లేను, ఇయ్యరని బాధపడను. ఎనీవేస్ ఇంత కష్టం వచ్చినా సరే నేను నా ప్రాణం పోయినా సరే భజన విడిచిపెట్టాను. సూపర్ సూపర్. అంటే నువ్వు అన్నట్టు మనల్ని అంటే ఉంటారు పొగిడే వాళ్ళు ఉంటారన్న, ఆ పొగిడే వాళ్ళని మనం ఎప్పుడు ఖచ్చితంగా అభినందించాల్సిందే. వాళ్ళ వైపు మనం అదే విమర్శకులు ఎవరైనా విమర్శన చేస్తే ఇప్పుడు నీ లెక్కనే ఎస్ విమర్శించు, నన్ను అంటే నా టాలెంట్ నిరూపించుకుంటా, నాకు తెలుసు కాబట్టి నిరూపించుకుంటాని అంటే వెళ్ళడమే. లేకపోతే ఏమైంది అంటే నర్వస్ అయ్యి అక్కడే ఉండిపోతుంది. నా వెనుకోండి నన్ను వెన్నుపోటు పడిచిన వాళ్ళు కూడా ఉన్నారన్న, ఉంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా. నా అంటే నేను చెప్పకూడదు, నా ఫస్ట్ టైం అది పెద్ద ప్రోగ్రామ్, ఫస్ట్ టైం వేసుకున్న వాళ్ళని మాల కన్యాస్వామి అంటారు. ఆ ప్రోగ్రామ్ లో నేను మంచి ఒక రేంజ్ లో చేద్దామన్నట్టుగా పెట్టుకున్నాను. సౌండ్ అయినా సపోర్ట్ చేయలేదు, ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు సపోర్ట్ చేయలేదు. నాకు రెగ్యులర్ ఇన్స్ట్రుమెంట్స్ కాకుండా ఆ రోజు వేరే వాళ్ళని పిలుచుకున్నాను, దెబ్బ తీసిరన్న. నాదే సౌండ్ ఎక్కువ రావాలి, నాదే సౌండ్. ఈ సౌండ్ నేను మిమ్మల్ని పట్టించుకోనబ్బా, మీరు చూసుకోండి, నువ్వు అది పెట్టు ఇది పెట్టు. ఇప్పుడు నేను చూసినంత వరకు అన్న సింగర్ ఇన్స్ట్రుమెంట్స్ పైన అరుస్తాడు, అయ్యా నువ్వు అది కొడతలేవు ఇది కొడతలేవు. ఇప్పుడు అది కొడతలేవు ఇది కొడతలేవు అంటే నాది తప్ప నీది తప్ప. పిలుచుకో అంటే కొట్టనికి రానని పిలుచుకోవడం అన్నదన్న నాన్న తప్పు ఉండాలి, కొట్టేటన్నా ఆయన తప్పు ఉండాలి. ఆయన అన్నిటికాడ మంచి కొట్టి నీకు ఎందుకు మంచి కొట్టాడు అనే కాన్సెప్ట్ నాది కాదన్న. నువ్వు నీకు ఎంత కావాలో అంత సెట్ చేసుకో, సౌండ్ జోలికి నేను రాను, నీ ఇష్టం వాళ్ళ ఇష్టం అనేసి అంట. కానీ ఆడ జరిగింది ఏంటంటే నేను 25,000 ప్రోగ్రామ్ మాట్లాడుకుంటే 5,000 నా చేతికి వచ్చినాయి. నేనేం చేస్తా అంటా, నా చేతిలో అడ్వాన్స్ 5,000 పెడితే నా ఆ రోజు భజన ఎంత ఉంటుందో ఆ ప్రోగ్రామ్ అమౌంట్ నా దగ్గర పెట్టుకుంటా. ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళని సౌండ్ వాళ్ళని నేను ఎటువంటి ఇబ్బంది పెట్టాను, ఇచ్చేసి పంపించేస్తా. ఒక రోజు లేట్ అయినా సరే నేను ఇచ్చుకుంటా, కానీ వాడ ఫెయిల్ అయింది నేను ఇయ్యను అని చెప్పాను. కానీ ఆడ జరిగింది ఏంటంటే వాళ్ళు నా వెనుక నుంచి ఉండి నా పక్కకు వచ్చి కార్డిచ్చి ఆయనకు భజన చేయడానికి రాదు నేను చేసిస్తా అని చెప్పేసి నా ఇన్స్ట్రుమెంట్ అయినా నాకు ముంగనే ఇస్తే నాకు బాధ ఉండదా? ఇట్లా చాలా జరిగినాయి అన్న అన్నట్టు. చాలా అంటే వాస్తవం, చాలా వాస్తవాలు మాట్లాడుతున్నాను. ఎవడిన్నా ఎవడు వినకపోయినా నాకు చాలా వాస్తవం. ఎందుకంటే ఇప్పుడున్న ఎక్కడైనా ఇప్పుడు నీకు వచ్చినప్పుడు ప్రోగ్రామ్ వచ్చిందో ప్రోగ్రామ్ నువ్వు సక్సెస్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. మంచి వచ్చాడు వాడు ఒకవేళ నీ ప్లేయింగ్ నచ్చి ఒకసారి నేను నెంబర్ అంటే ఇవ్వడం ఒక భాగం, కానీ అది ఒక భాగంగానే నువ్వు ఆయన బాగా చేయలేదు నేను బాగా చేస్తాను ఇచ్చిండంటేనే అటువంటి వాళ్ళను కట్ చేసుకోవాల్సిందే. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు ఆయన నా ప్రోగ్రాంలో లేడన్నా, ఎంత కష్టమైన రాని కానీ తీసుకొని కూడా డోలక్ ప్లేయర్ ఆయన ఇన్స్ట్రుమెంట్ కూడా నేను చెప్తా, కానీ పేరు చెప్పా డోలక్ ప్లేయర్ పేర్లు వద్దు, ఆయనకు ఐడియా ఉంటుంది, ఆయనకి చూస్తాడు అరే ఇది నా గురించే రా ఆయనకు తెలిసిపోతుంది. అయితే ఎక్కడైనా కూడా నీ ఒక్కడైనా కానీ చాలా చోట్ల హైదరాబాద్ నగరంలోనే ఎక్కువ చాలా ఈవెంట్స్ జరుగుతుంటాయి. అందులో భాగం కార్తిక్ కూడా ఈసీఎల్ అటు సైడ్ దమ్మాయి కూడా సైడ్ కార్తిక్ మంచి పేరు ఉంది. నేను కూడా మీ దగ్గరికి వచ్చినాం, పాడడానికి వచ్చినాం, వాయించడానికి చాలా అద్భుతమైన అంటే అద్భుతమని మనం చెప్పలేం, కానీ ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం. ఆ దమ్ము ఉంది, ఆ దమ్ము ఉంటేనే నువ్వు తీసుకుంటావు, లేకపోతే నీకేం అవసరం నేను చేయలేనంటే వేరే వాళ్ళకి ఇచ్చుకుంటావు. కానీ అవతల మనిషి ఆయనకన్నా నేను బాగా చేస్తా అని ఎప్పుడైతే ఇస్తాడో నువ్వు అన్నట్టు మనసు చాలా బాధ కలుగుతుంది. ఆ రోజు బీ ఫ్రాంక్ గా చెప్తున్నా, స్టూడియో కెమెరా ముందు చెప్తున్నా, ఆ అయ్యప్ప ముంగడ ఆ రోజు నేను ఇంటికి కూడా పోలేదు, ఆడనే పడుకున్న స్టేజ్ పైన. నా తప్పుంటే తెల్లారి వరకు నన్ను తీసుకోపో అని, తప్పుంటే నన్ను తెల్లారి వరకు తీసుకోపో. మాక్సిమం ఎక్కువ నువ్వు అయ్యప్ప భజనలు చేస్తావు. ఇప్పుడు ఈ 10 days భజనలు చేస్తావా? ఇవి మామూలుగా 10 days భజనలకు పోవు చేయను.
అంటే మనకు సింగర్ గా పిలిస్తే పోతావు, వెళ్తా. ఫస్ట్ మనకు అది దానిపైన అవగాహన లేదు. అవగాహన లేదు. ఓకే, ఫోక్ చేస్తాను, డివోషనల్ చేస్తాను, కానీ ఫోక్ ఏం చేస్తావు? ఇంకా ఈ భజన్స్ కాకుండా ధూమ్ధామ్ ప్రోగ్రామ్స్. ధూమ్ధామ్ ఏం పాడతావు? ధూమ్ధామ్లలో ఉన్నాయి కానీ ఫోక్ సాంగ్స్. లేదది ఓ పిల్లో మోనికో పాడతావా? ఒకసారి పాడు చూద్దాం. ఓ పిల్లో మోనికో సొట్టపు గల సింగారిని వాళ్ళు వాళ్ళు చూపులోన వెయ్యనుగుల సవారి. ఓ పిల్లో మోనికో సొట్టపు గల సింగారిని వాళ్ళు వాళ్ళు చూపులో వెయ్యనుగుల సవారి. నీ సన్నాని నడుములో చైనా వాలే ఊగుతుంది పిల్లో. ఓకే ఓకే. అయితే నేను మిమ్మల్ని పాటలన్నీ ఎందుకు పాడమంటుందంటే, కార్తిక్ అయినట్టయినా ఓన్లీ భజన మాస్టరే కాదన్న, ఆల్ సింగర్స్ అంటే అన్ని పాటలు పాడగలుగుతాడు. ఒక అయ్యప్ప భజన, ఒక శివ భజన, ఒక ఇదే కాదు, ఫోక్ ఈవెంట్స్ ధూమ్ధామ్ వచ్చినా కూడా పాడగలుగుతాడు అనే దాంతో. ఎందుకంటే రేపు ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు కార్తిక్ ఓన్లీ భజనలే పాడుతుంది, భజనలే చెప్పొద్దు. నీ ఏరియాలో ఓ బర్త్డే పార్టీలు జరుగుతాయి, బర్త్డే పార్టీలు జరుగుతాయి. రెండోది పెద్ద పెద్ద నాయకులే బర్త్డేలు జరుగుతుంటే దానికి పాడమని, అదే తెలంగాణ ఫోక్ ధూమ్ధాంలే. అటువంటి వాటికి కార్తిక్ కూడా బ్రాండ్ కావాలి. 10 days భజనలు అవగాహన లేకపోతే పోయి అవగాహన పెంచుకోండి. ఎందుకంటే ఇదే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పాడాల్సిందే. మీరు అన్న వాళ్ళని కూడా అంటే టచ్ అయ్యాను, అన్న వాళ్ళు కూడా చెప్తాము అనేసి అన్నారు, సపోర్ట్ చేస్తున్నారు అన్న. తోటి సింగర్ తొక్కాలనే ఆలోచనలు అయితే ఉన్నారు, కానీ వాళ్ళ కాకుండా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అందరు ఉండరు అన్నట్టు, కొద్ది మంది ఉంటారు. వీడు ఎదిగితే నాకు నష్టం అనుకునేటోడు ఉంటాడు తప్ప, ఇప్పుడు ఈయన ఎదుగుతుంటే ఇప్పుడు నాలాంటోడు ఉన్నాడు అనుకుంటా, అంటే నేను కాదు కానీ ఇంకా ఉండరు అనుకో, ఏమనుకుంటారు ఈ సింగర్ కార్తిక్ ఎదిగితే ఇంకో 4 ప్రోగ్రాంలు వస్తాయి, 4 ఉపాధి దొరుకుతుంది. నేను అనేది అంతే, 4 ఉపాధి దొరుకుతుంది, ఇంకో 4 ప్రోగ్రాం. నువ్వు లోకల్లో ఉన్నావు కాబట్టి బాగా చేయగలుగుతావు అనే దాంతో ఒకటి. ఇంకొక ఫోక్ పాడుకున్నాం, మన బోనాలు వాడుకున్నాం, పీర్ల పాటలు వాడుకున్నాం. ఇంకా ఏం పాడగలుగుతావు వెరైటీ? అయ్యప్ప శివమాలయ కాకుండా ఇంకా నాన్న పాట ఏమన్నా పాడతావా? నాన్నది, అమ్మది, అంటే నేనేమంటే మహానీయుల గురించి ఏమన్నా పాడగలుగుతావా? అట్లా ఏమన్నా చేసినావా ఎప్పుడైనా ప్రోగ్రామ్స్? లేదన్న, అటువైపు ఇంకా నడవాలి. ఎందుకని అంటే నీకు రాకన్నా లేకపోతే నువ్వు దృష్టి పెట్టలేదా? అంటే నాకు ఫస్ట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ డివోషనల్ అంటే పిచ్చాను. మాల వేసుకున్న వాళ్ళు కనిపించినట్టు వాళ్ళు నాకు దేవుళ్ళే. ఓకే. వాళ్ళు వేసుకున్న బట్టలో నేను చూడను, వాళ్ళు వేసుకున్న మాలను నేను చూస్తా. ఓకే. వాళ్ళ 40 days ఉంటారు, నాకు బట్టలు అవన్నీ మిగిలిన రోజులు అన్ని చూస్తా, కానీ ఆ 40 రోజుల్లో నాకు కనిపించేది అది దేవుడే. డివోషనల్ లో పోయి ఈ ఫోక్ ఇవన్నీ నేను పక్క పెట్టేసిన. ఫోక్ ఇండస్ట్రీకి వచ్చి 5 years అవుతుందన్న. ఓకే ఓకే. ఇంకేమన్నా రాసినావు నువ్వు ఫోక్ పాటలు? ఫోక్ లో రాశానన్న. ఏం పాట రాసినావు ఒకసారి? నేను రాసిన ఫస్ట్ సాంగ్ మరదల పైన రాసుకున్నా, ఒకసారి మా ప్రేక్షకుల కోసం. మరదలు పిల్లో నా మరదలు పిల్ల, మరదలు పిల్లో నా మరదలు పిల్ల, నా మేనమామ ముద్దు బిడ్డ మరదలు పిల్ల, నా మేనమామ ముద్దు బిడ్డ మరదలు పిల్ల. మాసమంతా ఈ మాసమంతా బలబలగా ఉందట పిల్లో, ఈ మాసమంతా బలబలగా ఉందట పిల్లో. నీ మెడలో నా 3 ముళ్ళు వేస్తానే మళ్ళా, నీ మెడలో నా 3 ముళ్ళు వేస్తానే పిల్ల. రావి పిల్ల ఓ పిల్ల, రావి పిల్ల, రావి పిల్ల ఓ పిల్ల మరదలు పిల్లో, నువ్వు రావి పిల్ల ఓ పిల్ల మరదలు పిల్లో. నీ మెడలో నా 3 ముళ్ళు వేస్తానే మళ్ళా, నేను మెడలో నా 3 ముళ్ళు వేస్తానే మళ్ళా. నువ్వే రాసుకున్నావు? నేనే రాసుకున్నాను. అంటే నీ ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు చెప్పిన నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అవునన్నా. ఏం ఛానల్ అది? గడ్డం ఫోక్స్ అన్న. గడ్డం ఫోక్స్. గడ్డం ఫోక్స్ యూట్యూబ్ ఛానల్ని అందరూ చూడండి. తమ్ముడు కార్తిక్ మంచి సింగర్, ఇప్పుడు ఎదుగుతున్న సింగర్ కాబట్టి అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా డక్కన్ ఛానల్ కూడా చూస్తూ మేము చెప్పే పెద్ద అంటే కొత్త ముఖాలను, కొత్త గాయకులను మీకు పరిచయం చేయడం కోసం మాకు ఇది ప్రయత్నంగా కొనసాగుతుంది. కాబట్టి మీరు కూడా ఎవరైనా పాడాలనుకుంటే కార్తిక్ చెప్పండి, కార్తిక్ నా దగ్గరికి తీసుకొస్తాడు. మిమ్మల్ని కూడా ఈ ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం. కార్తిక్, నీ ఫోక్ ఛానల్ ఖచ్చితంగా ఎన్ని పాటలు చేసిన ఇప్పటి వరకు నీ ఫోక్ ఛానల్లో? అంటే ఛానల్ పెట్టుకుంది యాజ్ ఎ ఫోక్, గడ్డం ఫోక్స్ అని, బట్ అందులో అన్ని డివోషనల్స్ ఉన్నాయి అన్న. గడ్డం ఫోక్స్ లో డివోషనల్స్ ఉన్నాయి, లేకపోతే అప్పుడు గడ్డం డివోషనల్ పెడితే అయిపో. యాక్చువల్గా ఫస్ట్ దాని పేరు గడ్డం డివోషనల్ అండ్ ఫోక్స్ అని ఉండే. ఓకే. యాక్చువల్గా అన్ని ఫోకే ప్లాన్ చేశాను ఇందులో,
బట్ యాజ్ ఎ సీజన్ వైజ్ గా రాసుకుంటూ వచ్చేసేసరికి ఇక అవి అన్ని తీయాలి డివోషనల్ అయిపోయినాయి, తీయాలన్న కాన్సెప్ట్ తోటి తీసిన మానిటైజ్ అయింది కాబట్టి ఇక దాన్నే రన్ చేసుకుంటూ వచ్చేసాను. మానిటైజ్ కూడా అయిపోయింది. అందుకనేసి ఇక వేరే తీయలేదు, ఇక దాంట్లో రన్ చేసుకుంటూ వచ్చాను. ఓకే. గడ్డం కార్తిక్ ని, యా అన్న. ఈ గడ్డం సంతోష్ ఎవరన్నా వీళ్ళు ఏమన్నా పరిచయం? లేదన్న. అంటే ఓకే, ఒక దారికి 100 దారులు ఉన్నట్టు వాళ్ళదో దారి. ఓకే. మనదంతా ఇటు సైడ్ డివోషనల్ గానే రావడం తోటి ఈ తెలంగాణ ఉద్యమంలో కొన్ని పాటలు వచ్చినాయి, అట్లేమన్నా మీరు తెలంగాణ ఉద్యమ పాటలు ఏమన్నా నేర్చుకున్నారా? ఉద్యమం సాంగ్స్ అయితే వెళ్ళలేదు అన్న, ఇంకా ఫీల్ దాకా వెళ్ళలేదు. మీరు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు కాబట్టి నా అంతా డివోషనల్ కాబట్టి ఒక అమ్మవారి పాట ఏదన్నా ఒకటి మంచిది అన్న. రావు 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 ఎల్లమ్మో రావే నా తల్లి ఎల్లమ్మ, రావు 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 ఎల్లమ్మో రావే నా తల్లి ఎల్లమ్మ, ఆషాఢ మాసం వచ్చి ఎల్లమ్మో నీకు బోనాలు చేసినాము మాయమ్మ, ఆషాఢ మాసం వచ్చి ఎల్లమ్మో నీకు బోనాలు చేసినాము రావమ్మ, రావు 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 ఎల్లమ్మ రావే నా తల్లి ఎల్లమ్మ, రావు 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 ఎల్లమ్మో రావే నా తల్లి ఎల్లమ్మ, రావు 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 ఎల్లమ్మో రావే నా తల్లి ఎల్లమ్మ, శివునికి చిన్న బిడ్డ ఎల్లమ్మ, చిత్రాల మా తల్లి ఎల్లమ్మ, పరశురాముని కన్న తల్లి ఎల్లమ్మ, పాల వెళ్ళి నీవమ్మ ఎల్లమ్మ, రావు 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 ఎల్లమ్మో రావే నా తల్లి ఎల్లమ్మ, రావు 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 ఎల్లమ్మో రావే నా తల్లి ఎల్లమ్మ, రావే నా తల్లి ఎల్లమ్మ, నువ్వు రావే నా తల్లి ఎల్లమ్మ. సూపర్ తమ్ముడు, సూపర్. అసలు నీ పాటలు వింటుంటే కథ ఆడ ఉన్నాడు ఎగరాల్సిందే, ఎగరాల్సిందే, పెట్టుకొని ఎగరాల్సిందే. అయితే కొంత ఏంటంటే నేను విన్నప్పటికీ ఇప్పటికీ చాలా అభివృద్ధి ఉంది నీ వాయిస్ లో, చాలా అంటే చాలా. కొంచెం అప్పుడు కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటుండే, ఇప్పుడు అదేం లేదు. మీరు వాడుతున్నప్పుడు చూస్తున్నా కదా, ఇప్పుడు అప్ అండ్ డౌన్ సేమ్ లేవు. అంటే నువ్వు కొంచెం స్టూడియోలకు పోయి ఆ స్కేల్ మీద పాడడం నాకు అర్థమవుతుంది. ఆ స్కేల్ మీద పాడడం, కీబోర్డ్ మీద పాడడం తోటి ఎప్పుడైనా నువ్వు సింగింగ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కీబోర్డ్ పెట్టుకో. పెడుతున్నాను, ఎందుకంటే పెట్టుకుంటే ఏమైందంటే నీకు స్కేల్ దొరికిపోతుంది, అటు ఇటు కావు ఇక అంతే అన్న. నువ్వు అటు ఇటు అయినా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అయితే నా కాన్సెప్ట్ ఎట్లుంటది అంటే అన్న, భజన్స్ లో నేను ఇంతకే భజన చేస్తాను చెప్ప. నా బడ్జెట్ లో ఇప్పుడు గరీబ్ వాళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు, పెట్టుకునేటోళ్ళు ఉంటారు, పెట్టని వాళ్ళు ఉంటారు. నా ఇంట్లో భజన చేయాలి అని నాకు ఫోన్ చేస్తారు, ఎంత అని అడుగుతారు. నేను రేట్ చెప్పాను అన్న, మీరు ఎంత పెట్టుకుంటారు భజనకి? వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. నువ్వు 10,000 పెడతావా, 10,000కి నేను ఇంట్లో వచ్చి భజన చేస్తా. 20,000 పెడతావా, 20,000కి భజన చేస్తా. అంతేగా నేను ఇంతకే చేస్తాను. నీ బడ్జెట్ బట్టి నేను భజన చేస్తా, కానీ నేను మళ్ళీ అది కూడా చెప్తానా, భజన అయితే సక్సెస్ అవుతుంది. హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు, ఎందుకంటే నువ్వు పెట్టే బడ్జెట్ బట్టి తర్వాత వచ్చే ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ. నేను ఒకటే చెప్తానా, నువ్వు 1000 రూపాయలకి చేస్తాను. ఎంత పెద్ద చేసిన భజనలో నేను గమనించింది అన్న, శివ భజన కానీ అయ్యప్ప భజన కానీ ఏం చేసినా, వాళ్ళు ఎన్ని పూజలు చేసినా ఆ పూజ గొప్పతనం అదొకటి. అయితే ఆ టైంకి అక్కడ ఉన్నటువంటి అనేక మందికి ఉపాధి లభిస్తుంది. అవునన్నా, ఉపాధి లభించడంతో పాటు ఆ భజన చేస్తున్నప్పుడు ఆ ఉండేటటువంటి సంతృప్తి వేరే ఉంటుంది, అది చాలా బాగుంటుంది. అసలు అది ఏమొస్తుంది దాని తర్వాత విషయం, కానీ చాలా మందికి ఉపాధి కల్పిస్తుంది, గొప్ప విషయం. నేను భజనలు కూడా అట్లా సాగుతున్నాయి. అయితే మరి ఇప్పుడు ఏం పని చేస్తున్నావు? ఇప్పుడు భజనలు గిజనలు ఏం లేవు కదా. నాది వచ్చేసి వాషింగ్ మిషన్, ఏసీ, ఫ్రిడ్జ్ టెక్నీషియన్ అన్న. ఓహో, సూపర్ సూపర్. అంటే వర్క్ ఉంది నీ చేతిలో? ఉందన్న. అంటే ఎప్పుడు జాయిన్ అయినా జాబ్ లో? నేను ఇది చేయబట్టి 5 years అవుతుందన్న. ఓకే. అంతకుముందు ఫస్ట్ లాక్డౌన్ నుంచి. అంతకుముందు ఏం చేసేది? క్యాటరింగ్స్ అన్న. ఓ, క్యాటరింగ్స్ అంటే క్యాటరింగ్ బాయ్స్ ని, గర్ల్స్, రూమ్ షిఫ్టింగ్ వర్క్స్ ప్లస్ ఐస్ క్రీమ్, అది ఇప్పటికి రన్నింగ్ ఉంది. అది చేశాను నేను, NFC లో డ్యూటీ చేశాను. అంటే నాకు వర్క్ నాకు నచ్చాలన్న. నేను చేస్తున్నా అన్నట్టుగా ఉండను. నచ్చిందా చేస్తా, నచ్చలేదా డ్రాప్ అయిపోతా. ఓకే, సూపర్. నేను చేసిన ప్రతి ఒక్క పని నాకు ఫ్యూచర్ లో నాకు పని చేసే పని నేర్చుకున్నాను, కానీ వృధాగా పోయేది అయితే నేను నేర్చుకోలేదు. యాజ్ ఎ టెక్నీషియన్ గా ఉన్నాను, యాజ్ ఎ బైక్ మెకానిక్ గా ఉన్నాను. సిద్ధి వినాయక బజాజ్ లో యాజ్ ఎ సూపర్వైజర్ గా చేశాను. ఏది? కాచిగూడ సిద్ధి వినాయక బజాజ్. సూపర్. అంటే బైక్ మెకానిక్ కూడా వచ్చా? అంటే అన్న వాళ్ళని చూసి అంటే దీన్ని ఏం చేయాలి, బండి నడుపుతుంటే ఏం ప్రాబ్లం ఉంది అనేది ఒక అవగాహన తెచ్చుకున్నాను అన్న. సూపర్. కానీ ఇప్పుడు చేసే వర్క్ చాలా సూపర్ వర్క్. సరే, ఎప్పుడు సీజనల్ గా కాకుండా రెగ్యులర్ గా ఉంటది. వాషింగ్ మిషన్ అయితే అది నిరంతరం. ఇది నేను ఫ్యూచర్ కోసం నేర్చుకున్నా. సూపర్. ఇప్పుడు డాడీ వాళ్ళ జనరేషన్ అంటే మమ్మీ వాళ్ళు ఉతుకుతారు, నా జనరేషన్ కి వస్తే ఇంట్లో కంపల్సరీ వాషింగ్ మిషన్, అవును, ఇంట్లో కంపల్సరీ ఫ్రిడ్జ్, కంపల్సరీ ఏసీ.
ఇవి లేదు ఎవరి ఇల్లు లేవు. ఇల్లు లేవు కాబట్టి అంటే నేను ఇవి నేర్చుకుంటే నాకు ఫ్యూచర్ పని ఉంది. అవును ఎవరి దాకా ఎందుకు, నా క్లాస్మేట్సే ఉన్నారు, అవును ఇంట్లో వాషింగ్ మిషన్ లేకుండా. అవును. అందుకని ఇదేదో బాగుంది, ఇది నేర్చుకుంటే మన ఫ్యూచర్ లైఫ్. ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నావు? 5 years. అంటే నేను 2 years నేర్చుకున్నాను. మొత్తం అంటే 3. ఎక్కడ ఏ ఏరియాలో నేర్చుకున్నావు జనరల్? మౌలాలి అన్న, మా సార్ రాజేందర్ సార్ నేర్పించారు. ఇంకా ఆయన చాలా సపోర్ట్ చేశాడు. ఓకే. ఇప్పుడు నేను కోరుకుంటుంది ఏంటంటే, ఆయనకి హెల్త్ బాగాలేదన్న. ఓకే. మొన్న రీసెంట్గా జర హార్ట్ స్ట్రోక్ అనేది వచ్చింది. ఓకే. ఆయన మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు పని నేర్పించి ఈరోజు నేను పని చేసుకుంటున్నా అంటే ఆయన కారణం అన్న. అయితే పాటలు రాస్తున్న, పాటలు చేస్తున్న ఇది ఒక భాగం అయితే నీ లైఫ్ మళ్ళీ అంటే ఇదే వృత్తిగా ఎంచుకోలేను లేదన్న, ఖచ్చితంగా ఉన్నప్పుడు అంతే. ఇది ఉన్నప్పుడు పోవడం, లేకపోతే మళ్ళీ నీ వర్క్ నువ్వు చేసుకో. ఇది అంటే నెలవారీదా లేకపోతే కమిషన్ చేసుకోవడం అన్న, ఎంత చేసుకుంటే అంత చేసుకుంటే అంత. సూపర్ సూపర్. మరి పెళ్లి, పేరెంటం, పిల్లలు? ఇక ఇప్పుడు ఇంత మ్యారేజ్ అయితే కాలేదన్న, మ్యాచింగ్స్ చూస్తున్నారు. ఓహో, మ్యారేజ్ కాలే? ఇంకా కాలేదన్న, మ్యారేజ్ కాలేదు. రీసెంట్ గా అన్నకు మ్యారేజ్ అయింది. పని చేయి, మంచి సింగర్ ని చూసి చేసుకో అమ్మాయిని, ఇద్దరు పాడుకుంటారు మంచిగా. ఇక అది ఇంకా పెళ్లి అనేది నా చేతిలో పెట్టుకోలేదన్న, ఫ్యామిలీకి అప్పేసిన వద్దు. ఎందుకంటే వాళ్ళకి నచ్చాలి. ఇప్పుడు మన కోసం చూసుకుంటే మనది కాదు, వాళ్ళని చూసుకోవాలి, మనని చూడాలి. మనం బయటికి వెళ్ళినా సరే వాళ్ళని చూసుకునే హోప్ ఉంది అనుకుంటే మనం బయటికి వెళ్ళవచ్చు. అప్పుడు అలా అని చెప్పేసి వాళ్ళకే అప్పయిపోయిన. మీకు నచ్చిన పెళ్ళి అంటే నువ్వు ఎట్లయితే కోరుకుంటారు, ఆడపిల్లలు కూడా అదే కోరుకుంటారు అన్న. ఆడపిల్లలు ఏం కోరుకుంటారు? నాకు భర్త ఒక్కడే మంచిగా పని చేస్తూ ఉండాలి, నేను కూడా పని చేసుకోవాలి, మా కుటుంబాన్ని పోషించుకోగలగాలి. అంటే ఆడపిల్లలు కూడా ఏం చేస్తారు అంటే తల్లిదండ్రుల వైపు కూడా ఆలోచిస్తారు. నేను అదే అంటున్నాను అన్న. ఇప్పుడు నేను మీ మమ్మీ డాడీ మొత్తం విడిచిపెట్టరా అని నేను చెప్పా. వెరీ గుడ్, వెరీ గుడ్. విడిచిపెట్టేసి రా అని చెప్పా. సూపర్. ఇప్పుడు నాకు మా మమ్మీ డాడీ ఎంతనో, ఇప్పుడు నేను మా మమ్మీ డాడీతో ఇప్పుడు పోయి ఉంటా. కానీ నువ్వు మీ మమ్మీ డాడీని విడిచిపెట్టి నన్ను నమ్ముకొని వచ్చినావు. పోతాంటే పో, ఉండి వాళ్ళతో ఎంజాయ్ చేసిరా. కానీ వాళ్ళు మంచి చూసుకుంటా అంటే ఫ్యూచర్ లో మంచి అమ్మాయి కోసం వెతుకుతున్నాను. ఖచ్చితంగా మంచి అమ్మాయి దొరకాలి, కంపల్సరీ. చాలా మంచి. ఇంకొక మంచి అమ్మవారి పాట పాడుకుందాం. బోనాలు వచ్చినాయి అమ్మ ఎల్లమ్మ, నేను బోనమెత్తుకొచ్చినాము అమ్మ ఎల్లమ్మ. బోనాలు వచ్చినాయి అమ్మ ఎల్లమ్మ, మేము బోనమెత్తుకొచ్చినాము అమ్మ ఎల్లమ్మ. అమ్మ రావే తల్లి రావే అమ్మ ఎల్లమ్మ, మా బాణమందు కొనగ నీవు రావే ఎల్లమ్మ. అమ్మ రావే తల్లి రావే అమ్మ ఎల్లమ్మ, మా బోనమందు కొనగ రావే తల్లి ఎల్లమ్మ. ఆషాఢ మాసం వచ్చే అమ్మ ఎల్లమ్మ, మా ఇంటి వేల్పు నీవమ్మ తల్లి ఎల్లమ్మ. ఆషాఢ మాసం వచ్చే అమ్మ ఎల్లమ్మ, మా ఇంటి వెలువెల్పు నీవేనమ్మ తల్లి ఎల్లమ్మ. రావే తల్లి అమ్మ ఎల్లమ్మ, నువ్వు జమదగ్ని ఇల్లాలు రావే ఎల్లమ్మ. రావే తల్లి రావే ఎల్లమ్మ, జమదగ్ని ఇల్లాలు రావే ఎల్లమ్మ. పరశురాముని కన్న తల్లి రావే ఎల్లమ్మ, నువ్వు కష్టపడ్డ చూసినాము రావే ఎల్లమ్మ. నువ్వు కష్టపడ్డ చూసినాము రావే ఎల్లమ్మ, నువ్వు కష్టపడ్డ చూసినాము రావే ఎల్లమ్మ. ఎంగిలైతే చెయ్యలేదు తల్లి ఎల్లమ్మ, నన్ను నమ్ముకొని రావమ్మ అమ్మ ఎల్లమ్మ. నువ్వు నమ్ముకొని రావమ్మ ఎల్లమ్మ, నువ్వు నమ్ముకొని రావమ్మ అమ్మ ఎల్లమ్మ. సూపర్ సూపర్. ఇది ఈసారి రాసుకున్న సాంగ్ అన్న. నేను ఇప్పుడు భజన్స్ చేస్తున్నావు కదా అన్న, భజన్స్ చేస్తున్న క్రమంలో సరే అందరూ ఒకే తీరుగా ఉండరు యాక్చువల్గా అన్న. కొద్దిమంది ముందే డబ్బులు ఇస్తారు, కొద్దిమంది ఇయ్యనప్పుడు నువ్వు ఫీలింగ్ ఎట్లుంటది నీకు? వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు కానీ ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు నువ్వు తోలకపోయిన వాళ్ళు అయితే ఉంటారు కదా, ఎట్లుంటది అప్పుడు నీ ఇన్నర్ ఫీలింగ్? అన్న నేను ఇందాక ఒక మాట చెప్పాను, భజన చేస్తే ఆ భజన అమౌంట్ వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ కాకుండా మిగిలిన బ్యాలెన్స్ నా జోబులో పెట్టుకొని వెళ్తాను. అవును. నేను భజన చేస్తున్నా అంటే వాళ్ళు ఇచ్చేది తెలియదు, ఏంది తెలియదు. ఓకే. అమౌంట్ ఆన్ ద స్పాట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, సతా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎగ్గొట్టిన వాళ్ళు కూడా. నేను అదే అంటున్నా, ఆ టైంలో నీ ఇన్నర్ ఫీలింగ్ ఎట్లుంటది? వాట్ అబౌట్ అసలు ఎందుకన్నా చేసిన భజన ఆ ఫీలింగ్ రాలేదన్న. రాలేదు. ఏమనిపిస్తుంది మీకు? చేసింది దేవుని కోసం. ఆయన ఇప్పుడు ఆయనకు నచ్చితే ఆయన ఇప్పిస్తాడు. నేను మనిషిని చూడను అన్నాడా. మనిషికి నచ్చిందా లేదా నాకు అవసరం లేదు. అయ్యప్పకి నచ్చిందా లేదా, ఆయనకు నచ్చిందా నా చేతికి అమౌంట్ వస్తుంది, నచ్చలేదా అమౌంట్ రాదు. నిన్న బాగా ఇన్స్పైర్ చేసిన సింగర్లు ఒకరి పేరు చెప్పిన నరసింహరావు అని. ఇంకా ఎవరు ఉన్నారు? నేను ఇంకొంచెం అంటే ఈ ఫీల్డ్ ని బాగా అంటే ఒకేసారి మనకు ఫీల్డ్ అవ్వదు, ఎవరో ఒకరు తోడు తీసుకెళ్ళాలి, ఎవరో ఒకరు తోడు పోతూనే ఉండాలి. కార్తిక్ నాకాడ వచ్చి భజన చేయను ఎవరు అన్నారు. కానీ నీకు ఎట్లా ఇంత పెద్ద అంటే ఇప్పుడు నువ్వు స్టార్టింగ్ లో ఎట్లా ఉన్నావో తెలియదు కాబట్టి ఆ స్టార్టింగ్ పాయింట్ వాట్ అబౌట్ వాట్ నీకు చెప్తా అన్న. స్కూల్ నుంచి నాకు
అంటే ఇప్పుడు పూజ అవుతుంది. పూజ అంటే నేను చిన్నప్పటి నుంచి బ్రాహ్మిన్స్తో తిరిగిన అన్న. పూజ నేర్చుకున్నా. డాడీ శివమాల వేస్తుండే, డాడీతో పాటు వేసిన మొత్తం అన్న. అంటే పాటలే కాకుండా పూజ కూడా చేస్తాను. డాడీతో పాటు వేస్తుండే, డాడీతో పాటు ఫ్రమ్ ద చైల్డ్హుడ్. ఆయన అప్పట్లో మాల వేసుకుంటుండే. ఆయన 12 years వేసిండు. తాత చనిపోయిన కానీ ఇక మాల బంద్ చేసిండు. ఇంకా ఆయన బంద్ చేసిన కానీ నేను స్టార్ట్ చేసిన. అన్న వేస్తాడా? లేదన్న, అన్నకి భక్తి పాటలు అంటే భక్తి ఉంది, పాటలు లేదన్న. ఆయన డాన్సర్. అన్న డాన్సర్. అన్న డాన్సర్, క్రికెటర్. ఆయనకి సైడ్ రాలేదు, సింగింగ్ సైడ్ రాలేదు. అంటే ఇక ఆయనకు ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఆయన కూడా డాన్సర్ కావాలని ఒక గోల్ ఉండే. బట్ ఇక ఫ్యామిలీ సిచ్యువేషన్స్ తోటి ఇక ఇంకా చదువుకుంటే ఫ్యూచర్ ఉంటుంది అన్నట్టుగా చదువుకున్నాడు. నేనేందంటే లేదు, నాకు ఇదే ఫ్యూచర్, నేను పాడుకుంటా అన్నట్టుగా ఇట్లా వచ్చిన. ఇక గల్లీలలో పూజలు భజనలు అవుతున్నాయి అన్న. పూజ పోతుండే, ప్రతి ఒక్క భజన మండలి పరిచయం. అన్న ఒక్కసారి మైక్ నేను పాడతా అన్న, కోరస్ ఇస్తా, పక్కన కూర్చొని పడతా. ఇయ్యకపోతుండే, ఇయ్యరు. ఏహే మీరు వాడుతురు, నన్ను వాడతా అంటే ఇయ్యరు. ఏంది ఇది అని చెప్పేసి ఇక అందరిని అడిగా. నేను ఇన్స్పైర్ అయిందన్న దినేష్ అన్న, సింగర్. సూపర్ సూపర్ దినేష్ గారు, ధన్యవాదాలు. నేను బరాబర్ చెప్పుకుంటా, ఎందుకంటే అంతే. ఆయన గంగపుత్ర అన్నట్లను మా ఏరియా గంగపుత్ర, ఆయన మా ఏరియా చిన్న గంగపుత్ర అని పిలుస్తారు. తర్వాత ఆ పేరు నాకు వచ్చింది. సూపర్ సూపర్ సూపర్. తర్వాత అన్న ఇప్పుడు మాలలో కనిపిస్తాడు, వస్తాడు, ఏమరా తమ్ముడు ఎట్టుంది అన్న, బాగుంది, ఎత్తుకోయినావా నా ఏరియాలో అంటాడు. అన్న నేనేం ఎత్తుకోవాలి, నువ్వు జరిగినా నేను తీసుకున్నా బస్ అంతే. కానీ అన్నని చూసి నేర్చుకున్నా అన్న. దినేష్ అన్న వచ్చిందంటే నేను భజన మండలి ఆడ కూర్చుంటా అన్నతోటి. అప్పుడు అంటే ఇంకా ఫీల్డ్ అన్న వచ్చినట్టు అన్న ఎప్పుడైనా సరే అన్న, అన్న వచ్చి ఫోన్ చేసినట్టు నాకు వితౌట్ పేమెంట్ నేను పోయి కూర్చుంటా. ఎందుకంటే నేను చూసి ఇన్స్పైర్ అయింది ఆయననే. నేను ఇక్కడ క్వశ్చన్ అడగాలి. ఒకటి భజన అట్లా ఆయన దినేష్ చూసి నేర్చుకున్నా. ఇక మొట్టమొదటి భజన కార్తీక్ జర నువ్వు ఈరోజు వచ్చి నీ టీంతో చేయాలన్నప్పుడు నీ ఫీలింగ్ ఎట్లుంది? నా ఫీలింగ్ అంటే అన్న అది చెప్పుకోలేని ఆనందం. అది ఎవరు వచ్చేది, ఎవరు ఇచ్చారు? అంటే మనకి ఏంటంటే ఏదైనా ఫస్ట్ బెస్ట్ అనుకుంటాం కదా, ఎవరు ఇచ్చారు? బయట నేను చేసిన మస్తుగా, బయట చేసిన అంటే వేరే వాళ్ళతో పాడిన ప్రోగ్రామ్ చేసిన, అదంతా ఒక ఎత్తు. నా ఏరియాలో నేను ఫస్ట్ భజన చేసింది అంటే పాలసీన్ అన్న ఉంటాడన్న. పాలసీన్ ఓకే. నన్ను చూసి, నా టాలెంట్ చూసి, నాకు ఎవరొద్దు బై, ఇంతకుముందు దినేష్కి ఇచ్చిన, ఇప్పుడు నీ చేతికి ఇస్తా భజన, నువ్వు చెయ్యి అని ఇచ్చిండు. ఇక నా ఏరియాలో ఫస్ట్ భజన నేను చేసింది ఆయనది ఒక్కంది, లాస్ట్ చేసింది ఆయనది ఒక్కంది. నా ఏరియాలో నన్ను పిలవలే. నీకు నచ్చి పిలుస్తలేవా, నచ్చక పిలుస్తలేవా, నేను పడక పిలుస్తలేవా నాకు సెకండరీ, నువ్వు పిలుస్తాను హోప్తో నేను ఉండా, నాకు బయట నుంచి వస్తున్నా నేను చేసుకుంటా. అంటే ఫస్ట్ భజన ఇచ్చిండు పాలసీ అన్న తర్వాత ఒకటి వాళ్ళు చూసుకుంటూ వాళ్ళు. నీకు బాగా అంటే బాగా ఎవరు చెప్పేది అన్న? ఇక బయట అన్న, బయటనే, బయట ఏరియాస్ మొత్తం. ఏంటంటే ఇక జర ఇక ఏరియాలో ఎట్లా అంటే సరే ఇప్పుడు అందరు అంటే ఆ ఒక్క భజన తర్వాత నేనే డోలక్, నేను నా 9th class లో డోలక్ కొనుక్కున్నా. వాయిస్తావా? అంత పర్ఫెక్ట్ కాదన్న, మామూలుగా నా పాటకు నేను కొట్టుకుంటూ పాడుకుంటూ నేను చేసుకుంటా. సూపర్ సూపర్. అలాగే ప్రతి బుధవారం సన్నిధానాలలో పడిపెట్టి వెలిగిస్తుంటారు. HCL కాలనీలో మహేష్ అన్న ప్రతి బుధవారం దా తమ్ముడు చేద్దాం చేస్తే ఏంటంటే, అంటే ఆయన ఏదో చేయించుకోవాలని కాదు, నాకు అవగాహన పెరుగుతుంది, పాడుతుంటే ప్రాక్టీస్ అవుతుంది అని చెప్పేసి ఆయన సన్నిధానంలో పిలుచుకొని నువ్వే పాడు, నువ్వే కొట్టు, నువ్వే చెయ్యి. ఇప్పుడు జరుగుతున్నాయి అట్లా. గతంలోనేమో నిజంగా వాస్తవంగా గుళ్ళల్లో గాయకులు పోయి బాగా పాడి అభివృద్ధి అయిన వాళ్ళు ఉండరు. కానీ ఇప్పుడు లేదన్న, ఇప్పుడు అట్లా లేదు కదా. అన్నో ఒక్కడ తప్ప ఇప్పుడు ఏం పోయి పాటలు పాడి కూర్చొని పూజలు చేసేంత లేదు. ఎందుకంటే టైం కూడా ఇంపార్టెంట్. ఒక టైం ఏంటంటే ఇప్పుడున్న హైటెక్ యుగంలో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు తన టైంను కేటాయించుకోకపోతే బయట ఆయన చేసే వర్క్ మైనస్ అవుతుంది. సో అట్లా కూడా కొంత ఉన్నట్టు. కానీ ఊర్లలో అయితే రెగ్యులర్ గా ప్రతి మండే కంపల్సరీ అవుతుంది. ఓకే సూపర్. కార్తీక్ చాలా అద్భుతమైన పాటలు నిజంగా. అంటే నువ్వు ఎదుగుదల, నువ్వు చెప్పే విధానం చూస్తుంటే కొన్ని బాధలు ఉన్నాయి, కొన్ని సంతోషాలు ఉన్నాయి. రెండోది నువ్వు పట్టుదల ఏదైతే పట్టుకున్నావో, నాకు ఇది కావాలి, నేను ఇదే దీనివైపు నిలబడతా అంటూ, రెండోది దాని మీదనే ఆధారపడకుండా నీ పని చేసుకుంటున్నావు. చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం నిజంగా కూడా. అదే చాలా మంది యేసుదాసులు బాలసుబ్రహ్మణ్యాలు కావాల్సిన అవసరం లేదు. పని మీద మక్కువ ఉండాలి, ఫస్ట్ ఇష్టం ఉండాలి, ఇంట్రెస్ట్, ఏకాగ్రత, అది నీలో కనబడుతుంది. నువ్వు చెప్తుంటే భజన్ 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 అని చెప్తుంటేనే నువ్వు చిన్నప్పటి నుంచే దాంట్లో పెరిగినావు. ఇంకొంచెం
ఇటువైపు కూడా నేనేమంటున్నానంటే ఒక సామాజిక అవగాహనతో అదొకే, దాన్ని పాడొద్దని అంటలే, చేయను. అట్లనే ఇప్పుడు ఉన్నటువంటి చాలా సమస్యలు ఉన్నాయి దేశంలో, అనేక సమస్యలు ఉన్నాయి అన్న. ఆ సమస్యల మీద కూడా కొంచెం దృష్టి కేంద్రీకరించండి, ఇలాంటి గాయకులు కేంద్రీకరించాలి. చూస్తున్నా అదే ఉదాహరణకు రైతు ఉన్నాడు, ఈ రోజు వర్షాలు పడి రైతు పంటలన్నీ కూడా ఆగమైపోయి, దాని మీద ఒక చిన్న పాట గాయకునిగా, అదే అదే ఒక చిన్న పాట, అరే రైతు కష్టం, రైతు ఎంత గొప్పోడు ఉండే, ఇప్పుడు ఎంత బాధలు వస్తున్నాయి. మహిళలు ఉన్నారు, అమ్మాయిలు, ఇప్పుడు అమ్మాయిల మీద అగాత్యాలు నిరంతరం జరుగుతున్నాయి, చాలా స్టిల్ నో ఇప్పటికి స్టిల్ నో. ఇప్పుడు అమ్మాయి ఇది ఖమ్మంలో ఒక అపార్ట్మెంట్లో చిన్న అమ్మాయిని, వాచ్మెన్ వాళ్ళ అమ్మాయిని ఒకడు రేప్ చేసి మనం రెగ్యులర్ పేపర్లో చూస్తాం. అటువంటప్పుడు మనం గాయకులంగా రచయితలంగా స్పందించాలి. అట్లా స్పందించలేని పక్షాన ఉంటే మనం ఒకవైపే ఉంటాం. కానీ నువ్వు ప్రజల పాట పాడి చూడు, నువ్వు పాడడంలో నేను తప్పంటలేదు, పాటలు పాడుతూ నీ భజన్స్ చేస్తూ నీకున్న వ్యక్తిత్వాన్ని నువ్వు నిరూపించుకో. దాంతోపాటు ఈ ప్రజల పాటలు ఉన్నాయి చూడు, ప్రజల కోసం ఒక 2 పాటలు పాడు, అప్పుడు నిన్ను ఎట్లా గౌరవిస్తారు. ఏమన్నా పాడినా ఒకటి రెండు అంటే ఇప్పుడు నేను కొత్తగా ఫోక్ లో ఉన్నాను కాబట్టి నార్మల్గా ఇప్పుడు ఫోక్ అయితే చేస్తున్నా, ఒకటే ఫోక్ పాడినా, ఇంకోటి పాడు ఏదన్నా ఒకటి. ఇంకొకటి ఏంటంటే అన్న, ఇంతకు ముందు నేను ఒక పాట విన్నా, అంటే ఇంటికి చుట్టం వస్తే మేము తాళం వేసుకొని పోతాము అని ఒక పాట విన్నా. ఇంటికి చుట్టం వస్తే తాళం వేసుకొని పోవడం ఏంది, ఇంటికి చుట్టం వస్తే తాళం వేసుకొని పోయింది. కానీ నా తెలిసి వస్తే తాళం వేసుకొని పోతావు, సడన్ గా వస్తే ఏం చేస్తావు. నాలంటోడే చేతిలో సంచి పట్టుకొని రోడ్డు మీద పోతుంటే నా దోస్త్ అడిగిండు, ఏమైంది అంత డీలాగా పోతున్నావు, ఏమైంది అని అడిగితే, ఇంటికి చుట్టం వచ్చిండు, చేతిలో పైసలు వచ్చరా వచ్చరా చుట్టం వచ్చరా, నా ఇంటికైతే వచ్చినాడు చుట్టం వచ్చరా, వచ్చరా వచ్చరా చుట్టం వచ్చరా, నా ఇంటికైతే వచ్చినాడు చుట్టం వచ్చరా. చుట్టం వస్తే వాడు చుట్టం వస్తే పెట్టాలి సన్న బియ్యము, వాడు లేకపోయినా తింటాను రేషన్ బియ్యము. చుట్టం వస్తే పెట్టాలి సన్న బియ్యము, వాడు లేకపోతే తింటాను రేషన్ బియ్యము. చుట్టం వస్తే పెట్టాలి చికెన్ అన్నము, వాడు లేకపోతే తింటాను కారం అన్నము. చుట్టం వస్తే పెట్టాలి చికెన్ అన్నము, వాడు లేకపోతే వింటాలి కారమన్నము. వచ్చరా అరే వచ్చరా 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 చుట్టం వచ్చరా, నా ఇంటికి వచ్చినాడు చుట్టం వచ్చరా. వచ్చరా వచ్చరా చుట్టం వచ్చరా, నా ఇంటికి వచ్చినాడు చుట్టం వచ్చరా. బావ వస్తే తేవాలి బీరు బాటిలు, తమ్ముడు వస్తే తేవాలి తంస బాటిలు. బావ వస్తే తేవాలి బీరు బాటిలు, తమ్ముడు వస్తే తేవాలి తంస బాటిలు. ఎవ్వరు లేకపోతే నేను తాగుతా, చల్లకుండా నీళ్ళైనా సరే నేను తాగుతా. ఎవ్వరు లేకపోతే నేను తాగుతా, చల్లకుండా నేను తాగుతా. వచ్చరా వచ్చరా చుట్టం వచ్చరా, నా ఇంటికి వచ్చినాడు చుట్టం వచ్చరా. వచ్చరా వచ్చరా చుట్టం వచ్చరా, నా ఇంటికి వచ్చినాడు చుట్టం వచ్చరా. మామ వస్తే దేవాలి మటన్ కూరరా, అల్లుడొస్తే దేవాలి నాటుకోడిరా. మామ వస్తే దేవాలి మటన్ కూరరా, అల్లుడొస్తే దేవాలి నాటుకోడిరా. అరే మామ వస్తే దేవాలి మటన్ కూరరా, అల్లుడొస్తే దేవాలి నాటుకోడిరా. మామ వస్తే దేవాలి మటన్ కూరరా, అల్లుడొస్తే దేవాలి నాటుకోడిరా. ఎవ్వరు రాకపోతే ఎవ్వరు రాకపోతే నేను తింటారా, మామిడికాయ తొక్కైనా సరి పెడతారా. 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 ఇది తమ్ముడు నేను కోరుకుంది నేను భజన్స్. ఇది చూడు ఎంత ప్యారడీగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది నిజంగా కూడా. చాలా అంటే చాలా, నువ్వు దీన్ని అసలు ఛానల్లో పెట్టాలి. చాలా అంటే నేనేమంటా అంటే చాలా వైరల్ అవుతుంది పాట. వాస్తవం నువ్వు చెప్పింది చాలా 100కి 100% వాస్తవం. ఎందుకంటే తమ్ముని మీద గౌరవం ఉంది కాబట్టి థమ్స్అప్ తేవాలి, బావ కాబట్టి ఖచ్చితంగా బీరు తేవాల్సిందే. వాడు బీరో బాటిలో విస్కీ ఏదో ఒకటి తేవాలి. అటు తాగపోతే మన అదృష్టం, మంద అలవాటు లేకపోతే మన అదృష్టం. అదే మంద అలవాటు ఉంటే ఖచ్చితంగా తేవాల్సింది. లేకపోతే ఆడి ఊరి పోయి ఏం చెప్తాడు, అంత దూరం పోతే మా బావ కాడి మా బొమ్మడి కాడికి పోతే వాడు ఏం పెట్టినా మళ్ళీ ఓనికే అంతే. అంటే ఇప్పుడున్న సమాజం తిండి పెడితే ఎవడు చూస్తలేడు. నువ్వు తిండి బలంగా పెట్టి మటన్ తెచ్చి ఆటను పెట్టి గట్టిగా పెట్టినా కానీ నువ్వు ఇంత మందు పోసి ఇంత చారు పోయి ఏం పెట్టిండే వాడు అంటే దాన్ని మనం గాయకులంగా ఇట్లా 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 నేను కోరుకునేది ఇటువంటి పాట. ఎంత అద్భుతంగా ఉంది చూడు ఈ పాట. ఎప్పుడు రాసినావు పాట? ఇది 1 year అవుతుందన్న. కానీ ఎందుకు మరి ఇంతవరకు బయటకు తీస్తలేవు? మరి ఈ మధ్య ఫైనాన్షియల్గా డిస్టర్బ్ అయిపోయాను అన్న. ఓకే.
కాస్త జర వెన్నుపోట్లు ఓడిసిర్రు, ఫైనాన్షియల్ డిస్టర్బ్ అయిపోయినా. ఓకే ఓకే ఇంకా స్టూడియో ముఖం చూడక 1 year అవుతుంది అన్న. ఓకే స్టూడియో ముఖం చూడక 1 year. లాస్ట్ నేను రాసి తీసుకున్న పాట అయ్యప్పది. అది మన మల్లన్న శామన్న తోటి విన్నాను, నేను విన్నాను, చాలా బాగుంది. అది కానీ నా వైపు నుంచి రిక్వెస్ట్ అన్న, అవన్నీ ఆ సీజన్ లో చెయ్యి, అది నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఇది చెయ్యి. ఒకటి ఫోక్ సాంగ్ రిలీజ్ చేశాను అన్న. అంటే తాగుబోతు మొహంతో బాధపడుతున్నాం భార్య అన్నట్టుగా. ఓహో ఏదో ఒక్కసారి అది మా ప్రేక్షకుల కోసం. అంటే అమ్మాయి పాడుతుంది, ఈ తాగేసి వచ్చి వాడు ఈడవాడు, వద్దొద్దే ఓయమ్మ నాకొద్దే ఈ మొగుడు, వద్దొద్దే ఓయమ్మ నాకొద్దే ఈ మొగుడు, పొద్దంతా ఇంట్లుంటాడు రాత్రైతే వైన్స్ అంటాడు, పొద్దంతా ఇంట్లుంటాడు రాత్రైతే వైన్స్ అంటాడు, కట్టుకున్న ఆలికి కడుపు గోస చూడడు, కన్న కొడుకులను వాడు కళ్ళారా చూడడు, ఇరుగు పొరుగు పిల్లలతో ముద్దులాడుతుంటాడు, ఎదురింటి పిల్లనేమో లగ్గమాడుతానంటాడు, వద్దొద్దే ఓయమ్మ వద్దొద్దే వద్దొద్దే ఓయమ్మ నాకొద్దే ఈ మొగడు, పొద్దంతా ఇంటుంటాడు రాత్రైతే వైన్స్ అంటాడు, కట్టుకున్న ఆలికి కడుపు గోస చూడడు, ఇంటికి రాయి కట్టమంటే ఇల్లే వద్దంటాడు, కరెంట్ బిల్లు కట్టమంటే కరెన్సీ లేదంట, తాగి తాగి సంసారం తలకిందులు చేస్తుండు ఓయమ్మా, తాగి తాగి సంసారం తలకిందులు చేస్తుండు, తాగుబోతోని ఎట్ట చేతు సంసారం, వద్దొద్దే నాకు వద్దొద్దే వద్దొద్దే ఓయమ్మ నాకొద్దే ఈ మొగడు, పొద్దంతా ఇంట్లుంటాడు రాత్రైతే వైన్స్ అంటాడు. బాగుంది తమ్ముడు, ఇది అమ్మాయితో పాడించిన అన్న మమతక్కతో. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏ మమత పెద్దిరెడ్డి మమతక్కతో. సూపర్ సూపర్. ఇది పాడించి 2 years అవుతుంది. నెక్స్ట్ డీజే వర్షన్ ప్లానింగ్ లో ఉన్నాయి. ఇది అంటే బయటికి రాలే, అయిపోయింది అన్న, స్టూడియో వర్షన్ లో అయిపోయింది. నెక్స్ట్ అవుట్డోర్ ప్లానింగ్ లో ఉన్నాను. ఓహో సూపర్ సూపర్. డీజే చేయించాను సాంగ్, దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్లానింగ్ లో ఉన్నాను. వెరీ గుడ్ సూపర్ సూపర్. అంటే నేనేమంటున్నాను, ఇప్పుడున్న సమాజంలో కళాకారులకు ఏం చెప్పాలనుకుంటున్నాను అన్న, నా కాన్సెప్ట్ ఒకటే అన్న, కళాకారులం అందరము ఒక ప్రోగ్రామ్ ఉందంటే ఇంట్లో పిల్లల్ని అందరిని ఇచ్చిపెట్టుకొని పనిని ఇచ్చిపెట్టుకొని వస్తాము. యాజ్ ఎ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో ఎవరిని మోసం చేయొద్దు అనేసి నేను కోరుకుంటున్నాను. ఆర్గనైజర్ అంటే ఆయన ఎవరిని మోసం చేయొద్దని నేను కోరుకుంటున్నా. అది కోరస్గా వచ్చిన వాళ్ళే ఉండని, ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళే ఉండని, సౌండ్ వాళ్ళే ఉండని, ఎవరైనా ఉండని అన్న, ఆడ రూపాయి వస్తుందన్న నమ్మకంతో వెళ్తారు. నేను కళాకారులకు చెప్పేది, మోసం చేసిన వాళ్ళు ఉన్నారా అన్న, నిన్ను పిలిచే డబ్బులు ఇవ్వకుండా కార్తీక పో నేను తర్వాత కొడతా పో అన్న వాళ్ళు తర్వాత నేను వెళ్ళిపోయినా అన్న, నేను వెళ్ళిపోయినా. ఎందుకంటే నాకు ఆడ చేతికి మైక్ వచ్చేది కావాలి కానీ పైస వచ్చేది వద్దు నాకు. నీ గొప్పతనం నేను అదే కాన్సెప్ట్ తోటి పోతా, ఎవరైనా పిలిచినట్టే సరే. కానీ ఎప్పుడైతే అట్లా పోతలేను అన్న, పైసా కోసమే పోతా. ఎందుకంటే అప్పుడంటే సోకు, మైక్ సోకు, రెండోది నువ్వు కూడా మందికి ప్రచారం కావాలన్నట్టుగా పోయినా. కానీ ఇప్పుడు నా చేతికి పైసా వస్తేనే నేను చేసేది. సూపర్, వెరీ గుడ్. అంటే ఇప్పుడున్న సమాజం అంతా డ్రగ్స్కి దానికి దీనికి బానిస అవుతారు అన్న. యాజ్ ఏ ఒక కవిగా, రచయితగా, వాగ్గేయకారునిగా, చివరి మాటలుగా ఏం చెప్పాలనుకుంటున్నాను అన్న? మన సోకుల కోసం మనం తాగి మనం చేస్తే మనం నమ్ముకున్న వాళ్ళు ఆగమవుతారన్న. ఓకే, గంజాయికి అలవాటైన వాళ్ళు ఉన్నారు, అది తప్పని చెప్పిన తల్లిదండ్రులనే తంతున్నారు. కానీ అవన్నీ మానుకొని తల్లిదండ్రులను గౌరవించి సమాజంలో పైకి రావాలని కోరుకుంటున్నాను అన్న. కార్తీక్, చాలా మంచి అంశాలు, అద్భుతమైన అంశాలు చెప్పినావు. రెండోది నీ ప్రయాణం కూడా అన్న, కళారంగంలో నీ ప్రయాణం కూడా చైల్డ్హుడ్ నుంచి, అంటే చిన్నప్పటి నుంచి కూడా నువ్వు ఒక భజన్స్ ఎంచుకొని అదే రూట్లో ప్రయాణం చేస్తూ నీకున్న గాత్రంతో, నీకున్నటువంటి ఒక రైటింగ్ స్కిల్ తోటి పాటలు రాయడం, నువ్వు ఒక గడ్డం ఫోక్స్ అని ఒక ఛానల్ని పెట్టి దాన్ని కూడా కొంచెం మానిటైజ్ చేసుకుని ముందుకు నడవడం అనేది ఇప్పుడున్న యువతకు కూడా నువ్వు కొంచెం ఆదర్శవంతంగానే ఉంటున్నావు అనేది వాస్తవం. కాకపోతే ఇట్లనే కొనసాగు, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరు కూడా నీ వైపు నుంచి ఇబ్బంది పడకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము పిలవగానే మా ఛానల్కి వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. చూశారు కదా, కార్తీక్ గౌడ్ గడ్డం ఫోక్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలామందికి పరిచయం. చిన్నప్పటి నుంచి తను భజన్స్ మీద మక్కువతోటి, ప్రేమతోటి అనేక పాటలు పాడుతూ చివరికి ఈ సమాజంలో ఉన్నటువంటి లొసుగులను కూడా, ఈ సమాజంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని రూపుమాపాలి, వాటిని పారదోలాలని ఆ అంశాల మీద కూడా పాటలు రాస్తున్నటువంటి వ్యక్తి. తనను అటువంటి కళాకారుని మనందరం గౌరవిద్దాం, ముందుకు ఎంకరేజ్మెంట్ చేద్దామని కోరుకుంటూ ఈ వారం కార్తీక్ మరొక వారంతో
మరొకరి గాయకునితో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.